హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ మన పల్లె రుచి. ఈరోజు మన వీడియోలో గోధుమ పిండితో ఎంతో టేస్టీగా ఉండే బిస్కెట్స్ని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఈ బిస్కెట్స్ కనుక మీ పిల్లలకి ఇచ్చినట్లయితే ఎంతో ఇష్టంగా తింటారు. దీనికోసం ముందుగా ఒక గిన్నెలో 1 కప్పు గోధుమ పిండి, అలాగే 1 కప్పు ఉప్మా రవ్వ సన్నది తీసుకోవాలి. ఇందులోనే ఒక చిన్న స్పూన్ ఎండు కొబ్బరి, అలాగే 1 కప్పు చక్కెర పౌడర్ చేసి తీసుకోవాలి. మిక్సీలో వేసుకొని పౌడర్ చేసి తీసుకోవాలి. అలాగే ఇందులోనే 1 స్పూన్ నువ్వులను కూడా వేసుకోవాలి. మనకి ఈ నువ్వులు, ఎండు కొబ్బరి వేయడం వల్ల బిస్కెట్లు టేస్ట్ అనేవి చాలా బాగా వస్తాయి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే కొద్దిగా వేడి చేసిన ఆయిల్ని కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత అన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. వీటన్నింటినీ ఇలా కలుపుకొని పిండిని చూసుకున్నట్లయితే మనకి ఇలా గట్టిగా తడిపిన పిండిలాగా రావాలి. లేదంటే మీరు ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ కలుపుకోవచ్చు. ఇప్పుడు ఇందులో చూసుకుంటూ వాటర్ వేసుకొని పిండి మొత్తాన్ని మనం చపాతీ పిండిలాగా గట్టిగా కలుపుకోవాలి. ఇందులో వాటర్ ఎక్కువ పడవు. మనం చక్కెర వేసినాం కాబట్టి వాటర్ అనేవి చూసుకుంటూ పోసుకోవాలి. ఇలా ఈ విధంగా వచ్చేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక చపాతీ పీట తీసుకొని దానిపైన కొద్దిగా పిండి తీసుకొని ఇలా అటు ఇటు తిప్పుకుంటూ పిండిని కొద్దిగా ఒత్తి మనం ఇలా ఎడ్జెస్ కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత వీటిని ఇలా చిన్న చిన్న సైజ్ బిస్కెట్స్ లాగా కట్ చేసుకోవాలి. వీటిని మనం మరీ మందంగా కట్ చేసుకోవద్దు, ఎందుకంటే ఆయిల్లో సరిగా ఫ్రై అవ్వము, అందుకని టేస్ట్ కూడా మంచిగా ఉండదు. ఇలా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకుంటే మనకి ఫ్రై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా అన్ని బిస్కెట్స్ని కట్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి, ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బిస్కెట్స్ని వేసుకోవాలి. ఇలా ఆయిల్ బాగా వేడైన తర్వాత బిస్కెట్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బిస్కెట్స్ని మనం నెమ్మదిగా రెండొక వైపుకి తిప్పుకోవాలి, లేదంటే ఇవి విరిగిపోతాయి. అందుకని ఇలా స్లోగా విరిగిపోకుండా తిప్పుకోవాలి. ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేస్తే మనకి సరిపోతుంది. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే గోధుమ పిండి బిస్కెట్స్ రెడీ అయిపోతాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ మన పల్లె రుచిని సబ్స్క్రైబ్ చేసుకోండి.